చంద్రబాబు సర్కార్ పట్టిందల్లా బంగారమవుతోంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కూటమి నేతల శ్రమ ఫలించింది. కూటమి నేతల పోరాటం గుర్తించిన కేంద్రం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాటే ఇకపై వినిపించదు. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్లో కలపనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై కేంద్రం సంకేతాలిస్తూనే ఉద్యోగాల్లో భారీ కోతకు చర్యలు మొదలుపెట్టడం గందరగోళానికి దారితీసింది. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కార్మికులు ధర్నాకు దిగారు. ఉత్పత్తి తగ్గిపోయింది కనుక మ్యాన్ పవర్ ను తగ్గిస్తున్నామని యాజమాన్యం చెప్పడంపై పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటూ తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా భరోసా ఇచ్చారు. 30 సంవత్సరాల నుంచి బొద్దుం కలిపి నిరంతరం శ్రమించి వేల కోట్ల రూపాయల సంపద సృష్టించిన కాంట్రాక్ట్ కార్మికులు ఎలా తీసేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం.